28వ రోజు శ్వాసానుసంధానంలో విశ్రాంతిగా ఉండటంతో మనో నిశ్చలత అంటూ నిన్నటికి కంటిన్యూషన్లో చూద్దామండి. ఈ సాధనలో అభ్యాసం చేయండి. ధ్యానం తీసుకుందాము. మీరు దేనితో ధ్యానం చేస్తున్నారు? మీరు మీ మనసును కొంచెంసేపు ఎక్కడో అలమరాలో ఉంచి తాళం వేసి మీ చైతన్యంలోని మరొక విభాగంతో ధ్యానం చేస్తున్నారా? మీరు అదే మనసుతో ధ్యానం చేస్తున్నారు. మిగిలిన మనసంతా ఎక్కడో ఉంచి లేదా దాన్ని అణిచిపెట్టి లేదా పట్టించుకోకుండా ధ్యాన సాధనకు ప్రయత్నించటం అనేది దానిని క్రమంగా కరిగిపోనించే ఒక మార్గం. అయితే వాస్తవం ఏమంటే మీరు చేస్తున్నది ఏదైనా దానిపైన ఏకాగ్రత నిలపటం ద్వారా మీరు అదే మనస్సును నిశ్చలపరిచి విశ్రాంతి పొందగలరు అన్నది వాస్తవం. అది జరిగినప్పుడు మీ ధ్యానం విజయవంతమైనట్లే. ఆ పరిపూర్ణ సంపూర్ణత్వం మరి నిశ్చలతలో మీ వాస్తవ ఆత్మ, ఆ వాస్తవం అక్కడే ప్రకాశిస్తుంది. ప్రతిదీ ఒకటేనని, విశ్వ సర్వస్వం విదితము మరి అవిదితమైనది, ప్రత్యక్షమైనది మరి ప్రత్యక్షం కానిది అంతా ఒకటేనని మీరు హఠాత్తుగా దర్శిస్తారు. ఆ ఉనికి సంస్కృతిలో ఆస్తి ఎంత మాత్రము నీవు గాని నేను గాని కాదు. మీరు ఆ స్థితికి చేరితే మీరే దైవం, బ్రహ్మం, దేవుడై ఉన్నారు. ఈ స్థితిని స్థిత ప్రజ్ఞత అంటారు. స్థితి అంటే స్థిరత్వం, స్థాపకత్వం, సాక్షాత్కారం. ప్రజ్ఞ అంటే శుద్ధమైన మేధస్సు. అనంత చైతన్యం అక్కడ. నీకు దానికి మధ్య ఏర్పాటు లేదు. మనసును శాంతపరచటమే ధీరోదత్తత. నిశ్చలపరచబడిన మనసు మీ చైతన్యపు అత్యున్నత మూలం. శాంతించి పూర్తి విశ్రాంతి పొందిన ఆ చైతన్యంలోనే శుద్ధ చైతన్యం ఉంటుంది. మనస్సును శాంతింపజేయటం అనేది అత్యంత ధీరోదత్త చర్య. అన్ని సాధనాల లక్ష్యం అదే. మీరు మనస్సును శాంతింపజేసినప్పుడు కాల ప్రాంతాలు లేని పరిపూర్ణ నిశ్శబ్దంలోకి వస్తారు. తక్షణమే మీరెక్కడైనా మరి ప్రతి చోట ఉంటారు. ప్రతిదీ మీ లోపలే అపరిమితమైన బ్రహ్మంలోనే ఉంది. ఆ శుద్ధ నిశ్శబ్దంలోకి చేరాలంటే మీరు మనసు గుండా వెళ్ళాలి. అక్కడే భయంకరమైనవన్నీ వెలికి వస్తాయి. మనం మన మనసులను ఎదుర్కోవాలని ఇష్టపూర్వకంగా కోరుకోము. కనుక ఎవరికైనా సరే తమ మనసును ఎదుర్కోవడమే అత్యంత క్లిష్టమైన అభ్యాసం. మీ సమస్త పరంపర అక్కడే ఉంది. దైవం మీ మనసుకు వెలుపల ఉంటే మీరు దాని గుండా వెళ్ళనవసరం లేదు. కానీ ప్రతిదీ మీ మనసు లోపలే ఉంది. మనసు లేని చోట దైవమన్న విషయం ఏమీ లేదు. మీరు మీ మనసును ఎదుర్కోలేకపోతే సత్యాన్ని తప్పించుకుంటున్న వారు ఎక్కడికి చేరలేరు. మీరు సత్యాన్ని, వాస్తవాన్ని కనుగొనేది అక్కడే. మీరు మనసును ఎదుర్కొన్నంత వరకు దానిని నిశ్చలపరచలేరు. దైవ సామ్రాజ్యంలో తిరస్కరించవలసింది ఏదీ లేదు. అయితే మీరు నిశ్చలత సాధించిన తర్వాత మాత్రమే దాన్ని దర్శించగలరు. మీ మనస్సు నిశ్చలతను తిరస్కరిస్తే ధ్యానం కోసం ఏదైనా వస్తువుని ఎంపిక చేసుకోండి. దేవుని మార్గం ఎంతో ప్రేమ స్పందము మరి మధురము. దానికంటే ఉన్నతమైనది లేక గొప్పది మరేదీ లేదు. దైవాన్ని పొందటంలోని ఆశీర్వాదం, ఉల్లాసం, శాంతి మరి సంతృప్తులు వేరేదీ మీకు ఇవ్వలేవు. ఒకసారి మీరు ఈ ప్రశాంతతను సాధిస్తే మిమ్మల్ని ఏదీ కలవరపరచలేదు. అది మీకు స్వీయ ప్రేరణను, మీ అంతర్శక్తిని ఇస్తుంది. నిశ్చలంగా ఉండడం ద్వారా మనం ఎరుక పొందితే మనం జ్ఞానం పొందుతాం. మనం విచారాలన్నిటినీ వదిలేస్తాం. ప్రతి మనసులో ప్రాపంచిక విషయాలు, ధనం, ఉద్యోగం, ఆరోగ్యం, శత్రుత్వం, న్యాయపరమైన విషయాలు ఉంటే ఏమవుతుంది?
ఆ వారసత్వాన్ని కోల్పోయి మనం ఈ స్వతంత్రత మరి వ్యక్తిత్వం అనే వాటిని హత్తుకున్నాము. అవి నిజానికి అజ్ఞానం మరి నిస్సహాయతలకు ప్రత్యామ్నాయము. మీరు మీ మనసుని శాంతపరిస్తే ఏ విధమైన ఇబ్బందులు ఉండవు, కనీసం తాత్వికమైనవి కూడా. అది సంపూర్ణ నిరాడంబరత వారే మనకు అత్యంత సాధారణమైన సమీకరణాలను అందించిన అతి గొప్ప శాస్త్రవేత్తలు. కనుక అవి మునుల వద్ద ఉండి వారి ప్రజ్ఞా ప్రకాశానికి చేరువయ్యే కొద్దీ వారి మనసులను మరింత సామాన్యం చేసుకున్నారు. కనుకనే జీసస్ దేవుని రాజ్యం మీలోనే ఉంది అన్నారు. వేదకాలం నాటి ఋషులు నీవు అది అయి ఉన్నావు, తత్వమసి అని అన్నారు. ఆలోచనలోని ఏకత్వాన్ని చూడడానికి ప్రయత్నించండి. స్వర్గలోకంలోని ఆ తండ్రి వల్ల ఇక్కడే ఉండండి. నేనిక్కడ ఉన్నాను, నా తండ్రి అక్కడ స్వర్గంలో ఉన్నాడని భావించకండి. మీరు ఆ విధంగా విడదీస్తే మీరు వాస్తవికతను కోల్పోతున్నారు. మీ మనసు ద్వారానే మీరు చేరగలరు. కనుక దానిని తప్పించుకోకండి, దానిని ఎదుర్కోండి, దానిపై ప్రతిస్పందించండి. దాని మంచిని చూడండి, చెడుని చూడండి. మీ బలహీనతలను, బలాలను, మీ కోరికలను, మీరు సాధించిన వాటిని చూడండి. మీకు ఇంకేం కావాలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎంత సమయం పడుతుందన్నది మీ వద్దనే ఉంది. మీరు ఒక రోజులో పూర్తి చేయవచ్చు, లేదా 50 సంవత్సరాల సమయం తీసుకోవచ్చు. అదంతా మీ మనసులో మీరు ఎంత నిశ్చలంగా ఉన్నారా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు ధ్యానం చేసి మనోనిశ్చలత సాధిస్తే కాంతి అక్కడే ప్రకాశిస్తుంది. ఈ వర్తమాన పరిసరాలతో సంబంధం లేకుండా, భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా మీరున్న చోటనే విశ్రాంతి పొందితే మీ జీవితం పరిస్థితులు మారతాయి. మనం మన తోటి వారితో నిరాడంబరతతోనూ ప్రశాంతంగానూ మెలగకపోతే మనం వివేకాన్ని కోల్పోయామని అర్థం. మనకు వివేకాన్ని అవగాహన చేసుకోవడానికి, దానితో ప్రతిస్పందించడానికి ఉన్నత నైపుణ్యాలు ఉన్నాయి. లేనట్లయితే మనం కేవలం కొనసాగటం కోసమే బ్రతుకుతున్నాం. మన చైతన్యం దాన్ని అధిగమించి పెంపొందాలి. మనం మన కుటుంబాలు, పిల్లల పట్ల శ్రద్ధ చూపుదాం. కానీ మన జీవిత ప్రణాళిక వాటిని అధిగమించినది. మీరు విశ్రాంతి పొందటానికి, నిశ్చలతలో ఉండటానికి, కాంతిని మరి దైవాన్ని కనుగొనటానికి అంతరంలోకి చేరాలి. ఆధ్యాత్మిక అన్వేషకులకు ఆ బాధ్యత ఉంది. అది చేసే ధైర్యాన్ని కలిగి ఉండండి. ఇది లైట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే పుస్తకం నుండి స్వామి అమరజ్యోతి గారు అందించారు. ఇప్పుడండి శృణ్య సుజుకి అనే ఈ మాస్టర్ మనకి జజేన్ అనే అంటూ ఏం చెప్తున్నారో చూద్దామా. మనము జజేన్ను సాధన చేస్తే మన మనసు ఎప్పుడు మన శ్వాసను అనుసరిస్తుంది. మనం ఉచ్ఛ్వసించినప్పుడు గాలి అంతర్ప్రపంచంలోకి వస్తుంది, నిశ్వసించినప్పుడు గాలి బాహ్య ప్రపంచంలోకి వస్తుంది. అంతర్ప్రపంచం అనంతమైనది, బాహ్య ప్రపంచము అవధి లేనిదే. మనం అంతర్ప్రపంచం లేదా బాహ్య ప్రపంచం అంటాం, కానీ వాస్తవంగా ఒక సంపూర్ణ ప్రపంచం మాత్రమే ఉంది. ఊగుతున్న తలుపులో నుంచి ఎవరో వెళుతున్నట్టుగా గాలి లోనికి వస్తూ బయటకు వెళుతూ ఉంటుంది. మీరు నేను శ్వాసిస్తున్నానని భావిస్తే ఆ నేను అనేది అదనం. అక్కడ నేను అని చెప్పడానికి మీరు లేరు. మనం నేను అని పిలిచేది కేవలం ఒక ఊగుతున్న తలుపు మాత్రమే. మనం ఉచ్ఛ్వసించి మరి నిశ్వసించినప్పుడు అది కేవలం కదులుతుందంతే. మీ మనసు ఈ చలనాలని అనుసరించగలిగినంత నిర్మలంగాను మరి ప్రశాంతంగాను ఉంటే అక్కడ ఏమీ లేదు. నేను లేదు, ప్రపంచం లేదు, మనసు లేదు, శరీరం లేదు. కేవలం ఊగుతున్న తలుపు మాత్రమే ఉంది. కనుక మనం జజేన్ సాధన చేస్తే అక్కడ ఉండేదంతా శ్వాస యొక్క చలనమే. కానీ మనం ఆ చలనం పట్ల ఎరుకతో ఉండాలి, పరధ్యాసతో ఉండకూడదు. మనం ఈ క్షణంలో జీవించాలి. కనుక మనం కూర్చున్నప్పుడు మన శ్వాసపై ఏకాగ్రత నిలిపి మనం ఊగే తలుపుగా మరి మనం చేయవలసిందేదో చెయ్యాలి. మనం ఏదో ఒకటి చెయ్యాలి. అదే జన్న సాధన. ఈ సాధనలో ఏ సందిగ్ధమూ లేదు. మీరు ఈ విధమైన జీవన విధానాన్ని ఏర్పరచుకుంటే ఏం జరిగినా సందిగ్ధత ఉండదు.
కనుక మీరు జజేన్ సాధన చేస్తే మీ మనస్సు శ్వాసపై ఏకాగ్రతతో ఉండాలి. ఈ విధమైన చర్య విశ్వజీవి యొక్క మౌలిక చర్య. ఈ అనుభవం లేకుండా, ఈ సాధన లేకుండా పరిపూర్ణ ముక్తి లభించటం అసాధ్యం. మీ మనసుకు బయట ఉండి ఏవైనా వస్తే అవి మీ మనసు తరంగాలే. మీరు ఆ తరంగాలను పట్టించుకోకపోతే క్రమంగా అవి శాంతపడతాయి. 5 లేదా 10 నిమిషాల్లో మీ మనసు పూర్తిగా ప్రశాంత పవిత్రత సంతరించుకుంటుంది. ఆ సమయంలో మీ శ్వాస బాగా నెమ్మదించి మీ నాడి కొంచెం వేగవంతమవుతుంది. మీ సాధనలో ఈ ప్రశాంతమైన పవిత్రమైన మనసును కనుగొనడానికి సుదీర్ఘ కాలం పడుతుంది. అనేక స్పందనలు వస్తాయి, అనేక ఆలోచనలు లేదా ప్రతిబింబాలు ఉద్భవిస్తాయి. కానీ అవన్నీ మీ మనసులోని తరంగాలే. మీ మనసు బయట నుండి ఏవి రావు. సాధారణంగా మనం మన మనసుని బయట నుంచి ముద్రలు, అనుభవాలు స్వీకరించేదిగా భావిస్తాం. కానీ అది మనసు గురించిన వాస్తవమైన అవగాహన కాదు. వాస్తవమైన అవగాహన మనసు ప్రతిదానిని ఇముడ్చుకోవటం, మీరు బయట నుంచి ఏదైనా వచ్చింది అనుకోవటం, మీ మనసు ఏదో కనిపించటం మాత్రమే. మీ కంటి బయట ఉన్నదేమీ ఏ ఇబ్బందిని కలిగించదు. మీకు మీరే మనసులో అలలను తయారు చేసుకుంటారు. మీరు మీ మనసును ఉన్నది ఉన్నట్లుగా వదిలితే అది శాంతిస్తుంది. ఈ మనసునే పెద్ద మనసు అంటారు. మీ మనసు తనకంటే బాహ్యంగా ఉన్న దేనితోనో అనుసంధించబడితే ఆ మనసును చిన్న మనసు లేక పరిమితి మనసు అంటాము. మీ మనసు దేనితోనూ సంబంధంలో లేకపోతే అప్పుడు మీ మనసు చర్యల అవగాహనలో ద్వంద్వత్వం ఉండదు. మీరు చర్యను మీ మనసు యొక్క అలలుగా భావిస్తారు, అంతే. పెద్ద మనసు ప్రతిదానిని తన లోపలే అనుభూతి చెందుతుంది. జెన్ మైండ్ బిగినర్స్ మైండ్ బై హిచ్ తాహన్ అనే ఈ పుస్తకానికి మూలంలో నుండి ఆయన తీసుకొని మనకు చెప్పారండి అది. సో ఇప్పుడు వెన్ అజాన్ చాన్, ఎరుకలో ఉండటమే ధర్మము అని చెప్తున్నారు ఈయన. మనసు గురించి వాస్తవంగా చెప్పాలంటే నిజంగా దానిలో ఏ తప్పు లేదు. దాని లోపల ఎంతో స్వచ్ఛత ఉంటుంది. అంతేకాదు, దానిలో అది ఇప్పటికే ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ రోజుల్లో మనసు ప్రశాంతంగా లేకపోవడానికి కారణం అది మన భావోద్వేగాలను అనుసరించటం. వాస్తవమైన మనసుకి అటువంటివి ఏవీ ఉండవు. అది సాధారణ ప్రకృతి. దాని భావోద్వేగాలు వంచటం వలన అది ప్రశాంతంగా లేదా ఉద్రేకంగా మారుతుంది. శిక్షణ పొందని మనసు మూర్ఖమైనది. ఇంద్రియ ముద్రలు దానిని ఆనందం, విచారం, సంతోషం, దుఃఖాల్లోకి మాయ చేస్తాయి. కానీ మనసు యొక్క వాస్తవ ప్రకృతి వీటిలో ఏదీ కాదు. ఆ ఆనందం లేదా విచారం మనసు కాదు, కేవలం మనని మోసం చేయడానికి వచ్చే ఒక భావోద్వేగాలు మాత్రమే. శిక్షణ పొందని మనసు తనని తాను కోల్పోయి ఈ విషయాలను అనుసరిస్తుంది. అది తనని తాను మరిచిపోతుంది. అప్పుడు మనమే నిస్పృహకు గురయ్యామని గాని, లేదా తేలిగ్గా ఉన్నామని గాని, లేదా మరొకటి గాని భావిస్తాము. కానీ మన మనసు ఇప్పటికే నిశ్చలమైనది మరియు ప్రశాంతమైనది. నిజంగా ప్రశాంతమైనది. ఏ గాలి వీచినంత వరకు ఒక ఆకు ఏ విధంగా కదలదో అటువంటిది. గాలి వీస్తే ఆకు కదులుతుంది. ఆ కదలిక గాలి వలన, ఈ కదలిక ఇంద్రియ ముద్రల వలన. మనసు వాటిని అనుసరిస్తుంది. వాటిని అనుసరించకపోతే అది కదలదు. మనం ఇంద్రియ ముద్రల వాస్తవ ప్రకృతి సంపూర్ణంగా తెలుసుకుంటే వాటిని పట్టించుకోం. మన సాధన వాస్తవమైన మనసును చూడటం కోసమే. మనం మన మనసుకు ఈ ఇంద్రియ ముద్రలను తెలుసుకునే శిక్షణనిచ్చి వాటిల్లో పడి కొట్టుకుపోకుండా చూడాలి. ధ్యానంలో వచ్చే వివిధ అంశాలను పరిశీలించే ఎరుక, అదే జాగరూకత. ఎరుకయే జీవితం. మనకు ఎరుక లేకపోతే, శ్రద్ధ లేకుంటే అది మనం మరణించటం వంటిది. ఈ ఎరుకయే జాగరూకత. అది ఏ సర్వాత్మ ఆవిర్భావానికి, అప్రమత్తతకు, వివేకానికి కారణం. మనసును శాంతింపజేయటం అంటే సమత్వాన్ని కనుగొనటం. మీరు మీ మనసును బలవంత పెట్టాలని ప్రయత్నిస్తే అది సుదూరంగా వెళుతుంది. మీరు సరిపడినంతగా ప్రయత్నించకపోతే అది అక్కడకు చేరలేదు. సమత్వ కేంద్రాన్ని కోల్పోతుంది. సాధారణంగా మనసు నిశ్చలంగా ఉండదు. అది నిరంతరం చలిస్తూ ఉంటుంది. కానీ అది శక్తిని కలిగి ఉండదు. మనసును శక్తివంతం చేయటం, ఆత్మను శక్తివంతం చేయటం ఒకటి కాదు. శరీరానికి శక్తినివ్వటం కోసం మనం వ్యాయామం చేస్తాము.
దానిని బలోపేతం చేస్తాము. కానీ మనస్సుని బలోపేతం చేయటం అంటే అది దాని గురించి దీని గురించి ఆలోచించకుండా దానిని శాంతపరచటం. మనలో చాలా మందికి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. అది ఎన్నడూ సమాధి స్థితికి కావలసిన శక్తి కలిగి ఉండదు. కనుక మనం దానిని ఒక హద్దు లోపల స్థాపిస్తాం. మనం ధ్యానంలో కూర్చొని తెలిసి ఉన్న వారిలో నిలిచి ఉంటాం. మనం మన శ్వాసను బలవంతంగా సుదీర్ఘంగానో లేదా అత్యల్పంగానో తీసుకోవటం సమత్వంలో ఉండటం కాదు. అప్పుడు మనసు ప్రశాంతత పొందదు. అది కుట్టు యంత్రపు పెడలు ఉపయోగించటం మొదలు పెట్టడం లాంటిది. మనం ఏదైనా కుట్టడానికి ముందు పెడలను తొక్కడం ఆరంభించి ఆ యంత్రాన్ని మన అధీనంలోకి తెచ్చుకుంటాం. శ్వాసను అనుసరించటం కూడా అటువంటిదే. అది పొడవుదా లేక పొట్టిదా, బలమైనదో లేక బలహీనమైనదో దానితో మనకేం సంబంధం లేదు. ఊరికే దానిని గమనిస్తాం, అలాగే ఉండనిస్తాం. సహజమైన శ్వాసను అనుసరిస్తాం. అది సమత్వంలోకి వచ్చినప్పుడు మనం శ్వాసక్రియను మన వస్తువుగా చూసుకుంటాము. మనం జాగరూకతను ఏర్పరచుకుని ఆ కేంద్రంలో శ్వాసను రావడాన్ని వెళ్ళడాన్ని గమనిస్తాం. దేని గురించి ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఇప్పటికి కేవలం ఈ సాధారణ ప్రక్రియపైన కేంద్రీకరించండి. నిరంతరం ఎరుకలో ఉండండి. అంతకంటే చేయవలసింది ఏమీ లేదు. కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాస మాత్రమే. త్వరలోనే మనసు ప్రశాంతతను పొందుతుంది. శ్వాస స్వచ్ఛపరచబడుతుంది. శరీరం మనసు తేలికవుతాయి. ఇది ధ్యానం కోసం సరియైన స్థితి. అనేక బలహీనమైన మానసిక ముద్రలు వస్తూ ఉంటాయి. కానీ మన స్వీయ ఎరుకయే ముఖ్యమైన విషయం. ఏం జరుగుతూ ఉన్నప్పటికీ మనం దానిని నిరంతరం తెలుసుకోవాలి. మనం లోతుల్లోకి వెళ్లే కొద్దీ మన ధ్యాన స్థితి పట్ల నిరంతర ఎరుకతో ఉంటాం. మనసు స్థిరంగా స్థాపించబడి ఉంది అని తెలుసుకున్నా లేకున్నా ఆ విధంగా ఏకాగ్రత మరి అప్రమత్తత రెండూ ఉంటాయి. ఈ స్థితిలో మనసు విత్కారాలను వదిలి యోచనకు చేరి విచారణ చేస్తూ విషయం పట్ల యోచనతో గొప్ప అనుభూతులు ఉద్భవించి కన్నీరు వస్తుంది. కానీ సమాధి గాఢమయ్యే కొద్దీ ఇది కూడా వదిలివేయబడి కేవలం ఆనందం ఒక కేంద్రం మాత్రమే మిగులుతాయి. చివరిగా ఆనందం కూడా వెళ్లిపోయి మనసు దాని అత్యున్నత సచ్చీకరణ స్థాయికి చేరుతుంది. అక్కడ సమత్వం మరియు ఏక కేంద్రం మాత్రమే ఉంటాయి. మిగిలినవన్నీ వదిలివేయబడతాయి. మనసు దేనిని పట్టించుకోకుండా మిగిలిపోతుంది. ఒక్కసారి మనసు ప్రశాంతత పొందితే ఇది సంభవిస్తుంది. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు. అది దానంతట అదే సంభవిస్తుంది. దీనిని ప్రశాంత మానసిక శక్తి అంటారు. ఈ స్థితిలో మనసు మత్తులో ఉండదు. 5 నిరోధాలు, కోరిక, ప్రతికూలత, గందరగోళం, ఉదాసీనత, సందేహం అన్నీ ఎగిరిపోతాయి. ఎరుకను పెంపొందించుకోండు. అది ఏ ధర్మం. దానికి నిజమైన ప్రయోజనం ఉంటుంది. అన్ని వేళలా మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం ఈ విధంగా తెలుసుకుంటే తప్పొప్పుల్లా విచక్షణ కలిగి మార్గం స్పష్టమే. అవమానకర కోణాలన్నీ కరిగిపోతాయి. వివేకం ఉద్భవిస్తుంది. ఓకే మాస్టర్స్. బాబా రామ్దాస్ ఇలా చెప్తున్నారు, ధ్యానం జ్ఞానం. ధ్యానం, మీరు ధ్యానం మొదలు పెట్టినప్పుడు దానిని పాఠశాలలో కొత్త విషయాల్లాగా నేర్చుకునే కొత్త విధానంగా సాధించవలసిన కొత్త లక్ష్యంగా సమీపిస్తారు. గతంలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకోవాలనుకున్నప్పుడు దాని నియమాల గురించి చదివి ఉంటారు. దానివల్ల దానిని చక్కగా అభ్యసించగలరు. మీరు ఉపాధ్యాయుల నుంచి ఒక ఉన్నత శ్రేణి పొందాలని, అనుభూతిని పొందాలని లేదా మరింత శక్తివంతంగా ఉండాలని కోరుకున్నారా? మీరు ధ్యానంలో పురోగమించే కొద్దీ బాహ్య ఉద్దేశాలన్నీ మరుగున పడతాయి. మీ అంతరంలో నుంచి ఒక ఆధ్యాత్మిక జిజ్ఞాసను అనుభూతి చెందుతారు. ధ్యానంతో ఎరుక. ధ్యానంతో ఎరుక అనేది ఒక కేంద్ర బిందువు. అక్కడి నుండి మీరు వివిధ స్థాయిల వాస్తవాల్లో ఏ సంఘటనపైనైనా దృష్టి పెట్టవచ్చు. ఉదాహరణకు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలతో మీ బంధం గురించి తీసుకోండి. చాలా వరకు బంధాలు ప్రతిచర్యతో కూడి ఉంటాయి. మీ తల్లిదండ్రులు వచ్చి ఏదో చెప్పగానే మీరు వెంటనే తీవ్రంగా స్పందిస్తారు. మీ తల్లిదండ్రులు అంతే తీవ్రంగా తిరిగి స్పందిస్తారు. ఇవన్నీ అలవాటైన ప్రతిచర్యలు. వాటిల్లో ఎవరు నిజంగా ఎవరు
కేవలం వ్యక్తుల మధ్య యాంత్రికమైన పరుగులాట మాత్రమే ఉంటుంది. మీరు ప్రశాంతంగా మీ ఎరుకలో స్థిరంగా ఉంటే అక్కడ ఖాళీ ఉంటుంది. మీ తల్లి లేదా తండ్రి మాట్లాడిన మరుక్షణం మీరు సాధారణంగా పొందే ప్రతిచర్యను చూస్తారు. అయితే మీరు ఆ పరిస్థితిని కూడా మరొక స్థాయి నుంచి చూస్తారు. మీ వల్లనే మీ తల్లిదండ్రులు కూడా కర్మను తీర్చుకునే మరొక ఆత్మ, తన గత చర్యల ఫలితాలతో జీవిస్తున్న వారే. మీరు పరస్పర కర్మల్లో భాగాలే. ఇది మిమ్మల్ని మీ సంభాషణను కారణ పరిణామ పద్ధతిలో అవగాహన చేసుకోవడానికి అనుమతిస్తుంది, లేదా దానిని అనేక ఇతర కోణాల నుంచి చూసి సిగ్మెంట్ ఫ్రాయిడ్ ప్రకారం, లేదా ఆధిపత్య పోరాటం, లేదా తరాల మార్పుకు చిహ్నం, లేదా ఊరికే మీరు తల్లిదండ్రులకు కడుపు నొప్పిగా భావిస్తారు. లేకపోతే ఈ సంభాషణ మీరు ఒక దైవం మరో దైవంతో మాట్లాడుతున్నట్లు భావిస్తారు. మీ జీవితంలోని ప్రతి సంఘటన ఒక స్థాయిలోనా దానిపైన మరో స్థాయిలో అతి ముఖ్యమైనదే. మీరెవరైనా ఏదైనా చెప్పిన క్షణంలో ఈ స్థాయిలో ప్రతి దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేశారా? మీరు అనేక ఆలోచనలతో కొట్టుకొని పోతారు. ధ్యానంలో ఎరుక పొందటం అంటే మేధోపరమైన విశ్లేషణ కాదు, లేదా వాస్తవంలో వివిధ సంభవతలుగా పేరు పెట్టడం కాదు. అది ఒక సంఘటనను చుట్టి ఉన్న వాటన్నిటినీ చూసే మార్గాలన్నింటినీ చూడటానికి అనుమతిస్తుంది. అంతర్నిశ్చలత్వం. ధ్యానంలో ఎరుకకు ఒక స్పష్టత ఉంది. అది మీ మనసు చేసే పనిని, ఆ పరిస్థితుల్లో ఇతర శక్తులు చేసే పనిని రెండింటినీ పరిగణిస్తుంది. ఈ స్పష్టత క్షణక్షణానికి మీ ఎంపికలను నిశ్చయించే అంశాలను చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అయినప్పటికీ ఇదంతా గ్రహించడానికి మీరేమీ ఆలోచించిన అవసరం లేదు. మీకు తెలుసని మీరు అవగాహన చేసుకున్నారని మీరు కనుగొంటారు. ఈ అంతర్స్థిరత్వం మరియు స్పష్టతలో మీరు మొత్తం విషయాల పట్ల పూర్తి ఎరుకలో ఉంటారు. మీ కృషి లేకుండా ఏదో ఒక దానిపై యాంత్రిక ప్రతిచర్యగా కాక మీ ప్రతిస్పందన అత్యున్నతంగా ఉంటుంది. మీ ప్రతిస్పందన శృతిలో ఐక్యతతో ప్రసరిస్తుంది. మీరు ధ్యానం మొదలు పెట్టినప్పుడు మార్పులు గమనిస్తారు. మీరు ఆతృతను భావించటం లేదా ఎక్కువ సంసిద్ధత ఉండటం జరగవచ్చు. మీరు ఉత్తమమైన ఏకాగ్రతలో ఉండవచ్చు, ఎక్కువ శక్తిలో ఉండవచ్చు, సమాజంలో తేలిగ్గా కలిసిపోవచ్చు, లేక మేధాశక్తి పెంపొందించవచ్చు, లేకపోతే పెద్దగా ఏ మార్పు లేకపోవచ్చు. దీనిని నాటకీయంగా పరిగణించవద్దు. చాలా మార్పులు సంభవిస్తాయి. వివిధ రకాల అనుభవాలు. ధ్యానం చేస్తున్న సమయంలో మీరు వివిధ అనుభవాలకు గురి కావచ్చు. అవి ఆహ్లాదకరమైన ప్రశాంతత, స్వల్ప ఉత్తేజం, లేదా మీరు విసుగు చెందటం, మత్తుగా ఉండటం వంటిది. మనసు వేగవంతమయ్యే భావన సాధారణంగా వచ్చే స్పందన, కానీ వాస్తవంగా జరిగేది ఇది కాదు. మీ వెనుక కొంచెం ఎరుక ఉండటంతో మొట్టమొదటిసారిగా మీరు మీ ఆలోచనల వేగాన్ని గుర్తిస్తారు. కళ్ళు మూసుకొని ఉండగానే దృశ్యాలు చూపటం, అంతర్వాణిని వినటంలో నుంచి పరిమళాలను ఆఘ్రాణించటం, శరీరంలో నూతన స్పందనలు భావించటం, అనేక ఇతర రకాలైన సాధారణ అనుభవాలు. ధ్యాన స్థితిలో లేని సమయంలో కూడా ఈ జీవితంలో ఒక కొత్త ఖాళీని, నూతన ప్రశాంతతను కనుగొంటారు. ఈ అనుభవాలన్నీ వాటి కొత్తదనంతో గొప్ప ఆరాధనను కలిగి ఉంటాయి, కానీ వాటిని కేవలం దారిలో నిర్దేశక చిహ్నాలుగా, మార్గదర్శక దీపికలుగా గ్రహించి, చదివి, ఆస్వాదించి వదిలి ముందుకు సాగండి. ధ్యానంలో ఉత్తమమైన లేదా సరి అయిన అనుభవం అనేది ఏమీ లేదు. మీ జీవితంలోని ప్రతి రోజులాగానే ప్రతి ధ్యాన సమయము భిన్నము మరియు అనన్యము అయినది. మీకేమి సంపాదించాలన్న అభిప్రాయం ఉన్నట్లయితే మీ ధ్యానం మీ ఊహలను నిర్ధారించదు, కనుక మీరు నిరుత్సాహానికి గురి అవుతారని చెప్పనవసరం లేదు. ముందుగా ధ్యానం సరికొత్తగా అనిపిస్తూ మీరు మారుతున్నారని భావించడం తేలిగ్గా ఉంటుంది. కొంతకాలానికి నాటకీయంగా కొన్ని నూతన అనుభవాలు రావచ్చు. మీరు ఏ అభివృద్ధి సాధించటం లేదని భావించవచ్చు. వాస్తవానికి మీరు గొప్ప అభివృద్ధి సాధిస్తూ ఉండవచ్చు, కానీ ప్రత్యేకంగా ప్రాధాన్యత కలిగినది ఏది సంభవిస్తుందని భావించకపోవచ్చు. జ్ఞాన సాధనలో మీరు పొందే మార్పులు ఖచ్చితంగా కనుగొనలేనంత సూక్ష్మంగా ఉంటాయి. కనుక తీర్పరితనాన్ని వదిలి ఏది వస్తే దానిని రానివ్వండి, వచ్చి పోనివ్వండి. సహనంతో ఉండటం ముఖ్యం. కొంతమందికి ధ్యాన సాధన విసుగు కలిగిస్తుంది. వారు ఏమీ సంభవించడం లేదని భావిస్తారు. ఈ విధంగా
మీ పాత మీరు మిమ్మల్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఈ విసుగు కలిగించే అనుభవంలో కూడా మీరు సహనంతో ఉండటం ముఖ్యం. శ్రద్ధగా ధ్యాన సాధన ప్రయత్నించడానికి ఖచ్చితమైన సమయాన్ని కేటాయించుకోండి. బహుశా 2 వారాలు లేదా నెల అని మీకు మీరు చెప్పుకోండి. ధ్యానంలో నేనే అనుభవం పొందినా పట్టించుకోకుండా నేను దానిని క్రమం తప్పకుండా కొనసాగిస్తాను అనుకోండి. ఇది మీరు ధ్యానంలో నిరుత్సాహపరిచే అనుభవాల్ని దాటి వెళ్లే అవకాశాన్ని ఇస్తుంది. మరోవైపు ధ్యానానికి మొదట్లో ప్రతిస్పందన విసుగుకు పూర్తి భిన్నంగా పారవశ్యకత ఉండటం సంభవిస్తుంది. అనేక మంది వ్యక్తులు కొన్ని ధ్యానానుభవాల తర్వాత ఉత్తేజితాన్ని, నిజమైన పారవశ స్థితిని పొందుతారు. అది వారిని ఇతరులకు చెప్పడానికి ప్రోత్సహించింది. తీర్పరితనాన్ని వదిలేయండి. కొంతమంది తమ అనుభవాలకు తీవ్రంగా ప్రతిస్పందించి తాము ప్రజ్ఞా ప్రకాశం పొందామని, తామే బుద్ధులమని, తామే క్రీస్తు అని చెప్పుకోవటం మొదలు పెడతారు. ఇది స్వీయ వంచన. మరికొందరు ఇంకో అడుగు ముందుకు వెళ్లి తమేమీ కాదని, పనికిమాలిన వాళ్ళమని చెప్తూ ఉంటారు. ఈ అనుకూల ప్రతికూల ధోరణులు రెండూ వదలాలి. ధ్యానంలో ఏ అనుభవాలు వచ్చినా వాటి పట్ల సంసిద్ధతతో ఉండండి. ధ్యానం ఎలా అయినా ఉండవచ్చు. అస్థిర భావనకు అంటిపెట్టుకుని ఉండవచ్చు. తీర్పరితనాన్ని, విమర్శనాత్మక అభిప్రాయాలను పక్కన పెట్టండి. ధ్యానం అంటే నమూనాలను, పేర్లను వదిలివేయండి. మీరెంత తక్కువ ఆశిస్తే అంత తక్కువ తీర్పరితనాన్ని కలిగి ఉంటే, అనుభవాలకు ఎంత తక్కువ ప్రాధాన్యతనిస్తే మీ అభివృద్ధి అంతగా కొనసాగుతూ ఉంటుంది. మీరు అన్వేషించేది ఏ అనుభవం అయినా మీకు ఇచ్చే దానిని మించిన మార్పు. దేనిని ఆశించకపోవటం ముఖ్యం. ప్రతి అనుభవాన్ని తమ ప్రతికూలమైన వాటితో సహా మార్గంలో సోపానాలుగా భావించి ముందుకు వెళ్ళాలి. ధ్యాన సాధనకు ఆహారం. మీ సాధనకు ఆహారం కూడా ముఖ్యమైనదే. కొన్ని పరిమితులకు లోబడి తీసుకునే ఆహారం మీ మనసును శాంతింపజేస్తుంది. కొన్ని ఆహారాలు మిమ్మల్ని ప్రేరేపించి ఉద్రిక్తులను చేస్తాయి. కనుక మీరు ప్రశాంతంగా కూర్చోవటం కష్టమవుతుంది. క్రమంగా మీరు మాంసాహారాన్ని వదిలి కూరగాయలు, పండ్లు, గింజలను తీసుకోండి. మీ శరీరాన్ని శుభ్రపరిచి శుద్ధి చేయటంలో ఉపవాసం కూడా ఉపయుక్తమే. కానీ మితం పాటించండి. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. మీరు పురోగమించే కొద్ది రోజువారీ వార్తలకు చెందిన నాటకీయతల పట్ల ఆసక్తి సన్నగిలుతుంది. మీలో మీరు మునిగే కొద్దీ మీ మనసును అనవసరమైన చిత్రాలు, ఆలోచనలకు దూరంగా ఉంచి దానిని ఉద్రేకపరచకుండా ఉంటారు. మీరు గమనించేదాన్ని, మాట్లాడేదాన్ని, చదివేదాన్ని సరళతరం చేస్తారు. మీరు నూతన ఆధ్యాత్మిక పుస్తకాల వైపు ఆకర్షితులవుతారు. బహుశా జ్ఞాన స్థితి నుంచి మాట్లాడే వారితో వ్రాయబడిన వాటిని ఇష్టపడతారు. అవి మీ మనసులో ఖాళీ ఏర్పరిచి దానిని శాంతపరచగలిగిన అమూల్యమైనవి. ధ్యానం ఎక్కువ చేయాలి. ధ్యానం అనేది ఒక ప్రక్రియ. అది పని చేయటానికి కావలసిన భౌతిక తలం అవసరం. ఒక గది లేదా ఒక మూలను ధ్యానం కోసం కేటాయించుకోండి. అక్కడ మీరు ధ్యాన సాధన చేయటం, పవిత్ర గ్రంథాలను చదవటం లేదా జపం మాత్రమే చేయండి. మీ ఆధ్యాత్మిక సాధనలో భాగం కానిదేది అక్కడ వద్దు. మీకు ఎంపిక చేసుకునే వీలుంటే మీరు ఈ గదిని లేదా భాగాన్ని నిరాడంబరంగా ఉంచుకోండి, లేదా మీ దినచర్యల్లో ఆ భాగాన్ని అలంకరించుకోండి. ఒక కొవ్వొత్తి లేదా అగరబత్తి ఉపయోగించండి, లేదా మీకు ప్రేరణనిచ్చే కొన్ని చిత్రాలు, బుద్ధుడు, క్రీస్తు వంటివి ఉంచుకోండి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ధ్యాన సాధన గాని లేక చదవటం గాని మాత్రమే చేయండి. దానిని వేరే లక్ష్యాలకు ఉపయోగించకండి. దానిని మీ ఆధ్యాత్మిక ఆత్మను మేల్కొల్పడానికి అంకితం చేయండి. ఆ ప్రదేశం మీ ప్రతి ధ్యాన సాధన ఫలితాలతో పెట్టుబడి పెట్టబడుతుంది. దాని మీద ఏకాగ్రత నిలపండి. మీరు ఆ ప్రదేశాన్ని స్వచ్ఛంగా ఉపయోగిస్తే అది మీ ధ్యాన మార్గాన్ని సుగమం చేయగల ప్రకంపంతో నిండుతుంది. నిజం మాస్టర్స్. అందుకే ఈశాన్యంలో పూజ గది అనటానికి కూడా కారణం, మనం ఒకే ప్లేస్లో కూర్చొని ఎప్పుడు ధ్యానం చేస్తే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తే నిజంగా ఇక్కడ చాలా ఎనర్జీగా ఉందని చెప్తారు. ఒక ప్రదేశం ఎంచుకోవటం చాలా అవసరం కూడానండి. వీలుంటే, వీలు కాకపోతే ఎలా అయినా మన ఇష్టం. ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. ప్రశాంతమైన ప్రదేశాన్ని
వక్రీకరణలకు గురి కాని దాన్ని ఎంపిక చేసుకోండి. కొత్తగా ధ్యానం చేసేవారు తేలిగ్గా వదిలివేసే అవకాశం ఉంటుంది. గాఢ ధ్యాన స్థితుల్లో పరిసరాల ప్రభావం ఉండదు, కానీ మొదట్లో అంతర్నిశ్శబ్దాన్ని కనుగొనటానికి బాహ్యంగా నిశ్శబ్దం అవసరం. మీ దృష్టిని ఆకర్షించే ప్రత్యేక స్థలాలు ఉత్తమమైనవి. మీ ధ్యానం కోసం ఒక ప్రత్యేక ప్రదేశం కోరుకోదగినదే అయినా అది తప్పనిసరి కాదు. మీకు అనుభవమైన ధ్యాన సాధనలోకి అడుగిడితే దానిని మీరు ఎక్కడైనా చేయగలరు. తరచూ నా గాఢ ధ్యానాలు నేను ఊహించని చోటే పొందాను. ఇతర ధ్యానాల మధ్యలో నా ధ్యానం చేసుకునే మెత్తపై కూర్చున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడు, విమానంలో కూర్చున్నప్పుడు, లేదా ఏదో ఒక కార్యాలయంలో ఎదురు చూస్తున్నప్పుడు, లేదా రైల్వే స్టేషన్లో వరుసలో నిలబడినప్పుడు పొందాను. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా మీరు లోనికి ప్రవేశించవచ్చు. మీ ధ్యానం ఎంత గాఢంగా ఉంటే మీ పై పరిసరాల ప్రభావం అంత తక్కువగా ఉంటుంది. క్రమంగా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేయగలరు. మీ ప్రోత్సాహ వ్యవస్థ. మీ ధ్యాన ఆసక్తులు పంచుకోగలిగిన ఇతర వ్యక్తులను కనుక్కోండి. వారు మీకు ప్రోత్సాహ వ్యవస్థగా మారగలరు. 19వ శతాబ్దపు భారతీయ ఋషి రామకృష్ణ ఇలా అన్నారు: ఆధ్యాత్మిక జీవితపు ఆరంభంలో ఉన్నవారు ఒక చిన్న మొక్క వంటి వారు. ఆ మొక్కకు చుట్టూ రక్షణ వంటి కంచె అవసరం. అలాగే ఈ అన్వేషకునికి సత్సంగం, సామూహిక జిజ్ఞాసులు అవసరం. ప్రయాణంలో విశ్వాసం సడలిపోకుండా పరస్పరం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ధ్యానులతో ఈ అనుభవాలు పంచుకోవటం వలన వారి అభిప్రాయాలతో మీకు ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఒంటరిగా ధ్యానం చేసినప్పటికంటే ధ్యానంలో సంభవించే వాటి పట్ల విస్తృత దృష్టిని పొందుతారు. సామూహిక ధ్యానం. సమూహంలో ధ్యానం చేయటమే మీ సాధనను ఖచ్చితంగా బలోపేతం చేస్తుంది. మీ సాధనను ఆటంకపరచడానికి మీ మనసు అనేక ఆటంకాలు సృష్టిస్తుంది. అటువంటి క్షణాల్లో మీకు విసుగు లేక ఉద్రేకం వస్తాయి. అప్పుడు నీవు ఒంటరిగా ఉంటే సాధన ఆపిలేద్దామనుకుంటారు. అలా కాక వేరొక వ్యక్తితో ధ్యానం చేద్దామన్న ఒప్పందంతో ఉండటం మిమ్మల్ని అక్కడే కూర్చోబెడుతుంది. మీరు ఇతరులతో కూర్చున్నప్పుడు మిమ్మల్ని ధ్యాన సాధన నుంచి వెలువరించే వాటిని అనుసరించడం కంటే పరిశీలించి వదిలివేస్తారు. ఒక గాఢ స్థాయిలో సత్సంగంతో ధ్యానం చేయటం సామూహిక ప్రకంపన సృష్టించి మీ ధ్యాన స్థితిని గాఢాంతరం చేస్తుంది. అది ఆలోచనలను ఆపటం, ఒకరి నుంచి మరొకరికి పాకినట్లు ఉంటుంది. నేను జపాన్ మరియు అమెరికాలో ధ్యాన శిబిరాల్లో ఈ ప్రకంపన బలంగా ఉండటం చూశాను. మనసు ఏకీకృతం కావటం. ధ్యాని తన మనసును ఒక ప్రత్యేక విషయం లేదా వస్తువుపై నిలిపించితే వక్రీకరణలు వెళ్ళిపోతాయి. ఈ నైపుణ్యం చాలా సాధారణమైనదిగా అనిపించినప్పటికీ దాన్ని సాధన చేయటానికి ఎంతో సహనం అవసరం. శ్వాస మీద ధ్యాస. మీరు ధ్యానానికి సిద్ధపడినప్పుడు కళ్ళు మూసుకొని మీ శ్రద్ధను మీ నాసికా రంధ్రంలోకి వస్తూ బయటికి వెళ్తూ ఉన్న శ్వాస చలనపై కేంద్రీకరించండి. మీ దృష్టిని నాసికా రంధ్రాల మీదే నిలిపి ఉంచి ప్రతి ఉచ్ఛ్వాస మరియు నిశ్వాసలను పూర్తిగా మొదటి నుండి చివరి వరకు గమనించండి. మీ శ్వాసను ఊపిరితిత్తుల వరకు, బయట గాలి వరకు అనుసరించవద్దు. కేవలం నాసికా రంధ్రాల వద్ద వస్తూ వెళ్తున్న దాని ప్రవాహాన్ని గమనించండి. మీరు చేయగలిగితే శ్వాస వస్తూ పోతూ ఉన్నప్పుడు దానిలో సూక్ష్మ స్పందనలను గమనించండి. నాసికా రంధ్రాల నుండి దాటి వచ్చి వెళ్లే ప్రతి ఉచ్ఛ్వాసను మరియు నిశ్వాసను తలుపు వద్ద కాపలాదారులోనికి వచ్చి వెళ్తున్న వారిని గమనించినట్లుగా గమనించండి. శ్వాస అనుభూతి. శ్వాస అనుభూతిపై శ్రద్ధ పెట్టండి. దానిని ఊహించడం గాని లేదా దృశ్య చిత్రం చేయటం గాని చేయవద్దు. శ్వాస స్పందన ఉన్నది ఉన్నట్లుగా మీరు అనుభూతి చెందిన విధంగా గమనించండి. శ్వాస యొక్క తేలికైన మరి సహజ లయ. శ్వాసను అదుపు చేయటానికి ప్రయత్నించవద్దు. దానిని కేవలం గమనించండి. వేగంగా లేదా నెమ్మదిగా, పైపైన లేదా గాఢంగా. శ్వాస యొక్క ప్రకృతిని పట్టించుకోవాల్సిన పని లేదు. కేవలం దాని పట్ల పూర్తి శ్రద్ధ మాత్రమే పరిగణించవలసిన విషయం. జర్నీ ఆఫ్ అవేకనింగ్ లో రామ్ దాస్ గారు ఆ బుక్ నుండి మనకు తెలియజేశారు. అసలు ప్రతి అంశాన్ని ఆయన టచ్ చేశారండి. అవసరమైన దాన్ని
నిజంగా ఈ బుక్ అన్నిట్లో కూడా చాలా హైలైట్గా అనిపించింది ఇది. ఎందుకంటే ఒక ధ్యానికి ఏది అవసరం మొత్తం ఇచ్చేశారు ఆయన. ఈ చివరిగా ఇప్పుడు లామా సూర్యదాస్ ధ్యాన సాధన గురించి చెప్తున్నారు. ఎరుక అనేది ఆసక్తి కలిగించే విషయం. ఏకాగ్రత అభ్యాసం ద్వారా మన మనసును కేంద్రీకరించడం మన గాఢ ఎరుకను చేరడానికి, తేలిగ్గా ఉండటానికి దోహదం చేస్తుంది. మన మనసును శ్వాస మీద నిలపడం ద్వారా ఎరుక ఉన్నతీకరింపబడి ప్రకాశవంతమవుతుంది. అది సూర్యకిరణాలను భూతద్దంపై కేంద్రీకరించి నిప్పు రాజేయటం వంటిది. శ్వాసను స్థిరపడనివ్వండి, శరీరాన్ని స్థిరంగా ఉంచండి, మనసు సుస్థిరంగా ఉంచండి, శక్తిని స్థిరపరచండి. శ్వాస పట్ల ఎరుక పొందండి. మొత్తం శ్వాస ప్రక్రియ పట్ల, ఉచ్ఛ్వాస నిశ్వాస పట్ల జాగరూకతతో ఉండండి. ప్రతి శ్వాసను సున్నితంగా గమనించండి. ఎప్పుడూ ఉండే శ్వాస మనని వర్తమాన వాస్తవంలో అనుసంధించడంతో తోడ్పడుతుంది. మనం కళలను సృష్టించటం లేదు. మనం ఏకాగ్రత చూపుతున్నప్పుడు విషయాలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపై శ్రద్ధ చూపటం నేర్చుకుంటున్నాం. మీ శ్రద్ధను మళ్ళా వెనుకకు తేవాలని జ్ఞాపకం ఉంచుకోండి, అంతే. మనం చేస్తున్న దానిని క్లుప్తంగా జ్ఞాపకం తెచ్చుకొని మన శ్రద్ధను మళ్ళీ మళ్ళీ వెనుకకు, ఏకాగ్రత చూపే వస్తువుపైకి, నాసికారంధ్రాల మూలం వద్ద, బిందువు వద్దకు తెస్తాము. ఇదే మన ధ్యాన సాధన. అవేకనింగ్ ది బుద్ధ విత్ ఇన్ అనే పుస్తకం మూలం నుండి లామా సూర్యదాస్ గారు తెలియజేశారు. ఈ క్షణంతో ఈ శ్వాసానుసంధానం పుస్తకపు యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పంచుకున్నాము. ఇప్పటితో ఈ పుస్తకం సంపూర్ణమైనది మాస్టర్స్. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న పుస్తకాల లైబ్రరీలో ఉండాల్సిన బుక్. ఫర్ రిఫరెన్స్ అండి. ప్రతి ఒక్క ధ్యాని రిఫర్ చేసుకోవటానికి అవసరమైన పుస్తకము. మీ అందరూ ఆదరించి మరింత మందికి ఇది పాస్ చేసి మరింత మందికి అందించినందుకు నేను సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రతి పుస్తకము, ఇది 91వ పుస్తకం, గూగుల్ డ్రైవ్ చేసి వీటికి మరింత జీవాన్ని పోస్తూ దేశ విదేశాలకు మరింత ప్రచారం కావటానికి కారణమవుతున్న మన సోదరులు చెన్నై నందకిషోర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ పుస్తకం మనకి అందటానికి కారణమైన సర్వులకి, సమస్తానికి కూడా సదా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరి ఒక పుస్తకంతో, మరి ఒక అద్భుతమైన జ్ఞానంతో మనందరం నిరంతరం సత్సంగం చేసుకుంటూనే ఉందాము. సదా కృతజ్ఞతలతో మీ సోదరి హనిత.